మన స్పెషల్ సలాడ్ చేయడానికి కావలసిన పదార్థాలు పెట్టినటువంటి చియా సీడ్స్, అదేవిధంగా 75 to 100 గ్రామ్స్ యూగర్ట్, అదేవిధంగా కొన్ని మన కీరా సలాడ్. ఈ తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, లేకపోతే అవాయిడ్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఎవరికైనా టేస్ట్ కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏ విధంగా తయారు చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు మన రాత్రి నానబెట్టిన చియా సీడ్స్లో 75 గ్రాముల యుగర్ట్ని ముందుగా కలుపుకుంటాం. తరువాత కీరా మనం అరౌండ్ 50 to 75 గ్రామ్స్ కీరా కలుపుకుంటాం. ఇది ఒక మనిషికి సరిపోతుంది. సో దీన్ని కరెక్ట్గా కొంచెం సాల్ట్ తగినంత, అంటే మనం లేకపోయినా కూడా ఇది టేస్ట్గానే ఉంటుంది. సాల్ట్ లేకపోయినా కూడా ఎవరైనా సాల్ట్ ప్రాబ్లం ఉంటే మానేయచ్చు, కంపల్సరీ కాదు. లేదు మీరు ఏదైనా కొంచెం ఇంకా టేస్ట్గా తినాలంటే 4 డేట్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది టేస్ట్కి. సో ఇది మార్నింగ్ తీసుకోవడం వల్ల మీ గట్ హెల్త్కి చాలా మంచిది. కొన్ని రోజులకే మీ గట్లో మార్పులు చూస్తారు. ప్లస్ మార్నింగ్ మీకు సెటైటీ, అంటే మీకు సంతృప్తి ఇస్తున్నట్టు ఏదైనా టిఫిన్ తినే ముందుగానే తినటం వలన మీ ఆ టిఫిన్ యొక్క క్వాంటిటీని తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ కాంపోజిషన్ పెంచుకోవచ్చు. అరౌండ్ 8 to 9 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. మీరు వేరే ఏదైనా తిన్నా సరే మీకు ఆ రోజుకు కావాల్సిన 30 గ్రామ్స్ ప్రోటీను మీకు దీని ద్వారా వచ్చేస్తుంది. సో మీ ఆహారంలో భాగంగా ఈ సలాడ్ని తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మీకు కావాల్సిన ఫైబర్ కూడా మార్నింగ్ కావాల్సిన ఫైబర్ వస్తుంది. అదేవిధంగా మీకు కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని మీ బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకొని మీ దైనందిక జీవితంలో యాడ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ చిన్న చిట్కా ద్వారా మీ గ్లూకోజ్ లెవెల్స్ని ఎలా తగ్గించుకోవచ్చో మన వీడియోలో చూద్దాం.